తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. రైతు భరోసాపై లెక్కలు తేల్చడం జరిగింది. రైతు భరోసా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కసరత్తు తుది దశకు చేరింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 1.49 కోట్ల ఎకరాలు సాగుకు యోగ్యమైనవిగా అధికారులు గుర్తించడం జరిగింది. 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూములు సాగుకు యోగ్యం కావని తేల్చి వాటి సర్వే నంబర్లను బ్లాక్ చేయడం జరిగింది. తొలి విడతలో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. ఈ రైతు భరోసా, పంట పెట్టుబడి సాయాన్ని రైతన్నల ఖాతాల్లో నగదు బదిలీ ద్వారా డీబీటీ పద్ధతిలో నేరుగా రైతన్నల అకౌంట్లలో జమ చేయనుంది ప్రభుత్వం. తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ సర్కారు ప్రకటించడం జరిగింది. ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ 2 విడతలకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి రబీ సీజన్కి సంబంధించి 6,000 రూపాయలను రైతన్నల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ యొక్క పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తామని రేవంత్ సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు సాగు భూముల యొక్క లెక్కలను తేల్చడం జరిగింది. సాగుకు సంబంధించినటువంటి భూములను గుర్తించేందుకు అధికారులు ఫీల్డ్ సర్వే చేసి లెక్కలు తేల్చడం జరిగింది. కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు యోగ్యం కానటువంటి భూములను రైతు భరోసా కింద రైతు భరోసా డబ్బులు వేయమని, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, వెంచర్లు తదితర భూములకు రైతు భరోసా వర్తింపజేయమని తేల్చి చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైనటువంటి భూములు 1.49 కోట్ల ఎకరాలుగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీటికి సీజన్కు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం 8,900 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేయడం జరిగింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు, హైవేలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం స్వాధీనం చేసుకున్నటువంటి భూములు దాదాపుగా 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు అధికారుల సర్వేలో తేల్చడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో సాగుకు యోగ్యం కానటువంటి భూములను, సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేయడం జరిగింది. సాగులో లేనటువంటి భూములను మినహాయించి మిగిలినటువంటి భూములకు రైతు భరోసా, పంట పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. 69 లక్షల మంది రైతులు పట్టాదారులుగా ఉన్నారు. అయితే ఇందులో కొన్ని సాగులో లేని భూములు కూడా ఉన్నాయి. పట్టాలున్న వాటిలో పంటలు వేయడం లేదు. ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ బంకులు, హోటల్స్, పార్కింగ్ స్థలాలు వంటివి ఏర్పాటు చేసి ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా భూములను గుర్తించినటువంటి అధికారులు వాటికి రైతు భరోసా సాయం ఇవ్వద్దని డిసైడ్ అయ్యారు. ప్రాథమికంగా తేలినటువంటి లెక్కల ప్రకారం 3 లక్షల ఎకరాలకు
సాగుకు పనికిరావని గుర్తించడం జరిగింది. అవి పోగా మిగిలినటువంటి 1,49,00,000 ఎకరాల భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అందించనున్నారు. రైతు భరోసా పథకం అమలుకు మొత్తం 8,900 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేయడం జరిగింది. ఈసారి మొదటి దఫాగా రబీ సీజన్కి సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా 1 ఎకరా నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత పూర్తి స్థాయిలో 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో మొత్తం డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ రైతు భరోసా డబ్బులను కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతన్నల ఖాతాలో జమ చేస్తామని, సాగుకు యోగ్యం కాని భూములను ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోనికి తీసుకోమని, రైతు భరోసా డబ్బులు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్పడం జరిగింది. కొత్తగా పాస్బుక్ వచ్చిన వారికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీపి కబురు చెప్పడం జరిగింది. కొత్త వాళ్లకు రైతు భరోసా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. దరఖాస్తులకు వెబ్సైట్ను ఓపెన్ చేయడం జరిగింది. కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించడం జరిగింది. రైతు భరోసా అమలుకు సిద్ధమైనటువంటి సర్కారు ఇదివరకే ఉన్నటువంటి లబ్ధిదారులతో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 1 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి రైతులకు సైతం పంట పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద అందించనున్నారు. అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇందుకోసం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసినటువంటి ROFR పట్టాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈసారి సాగు చేస్తున్నటువంటి భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి సంగతి తెలిసిందే. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు ఫీల్డ్ సర్వే చేసి సాగుకు యోగ్యం కానటువంటి భూములను దాదాపుగా 10 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు తేల్చడం జరిగింది. రాళ్ళు, రప్పలు, గుట్టలు, వెంచర్లు గ్రామ సభల్లోనే రైతుల సమక్షంలోనే తొలగించడం జరిగింది. ఈ రైతు భరోసా అమలుకు రేవంత్ సర్కారు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇందులో భాగంగానే తాజాగా రైతు భరోసా వెబ్సైట్ను కూడా ఓపెన్ చేసి ఏఈఓలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రైతుల బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్ల మార్పులు చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ను కూడా కల్పించడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి వివరాల్లో ఏమైనా తప్పులుంటే బ్యాంక్ అకౌంట్ల వివరాలు మార్చుకోవాలన్నా ఏఈఓలను సంప్రదించి సరిచేసుకోవచ్చు. ఈసారి ఫోన్ నంబర్ కూడా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇచ్చినటువంటి వివరాలను అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అధికారులు, ఏఈఓలు అప్డేట్ చేస్తారు. ఈ రైతు భరోసాకు సంబంధించి కొత్తగా పట్టాదారు పాస్బుక్లు వచ్చిన వారు కూడా అప్లై చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ సర్కార్ అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏవైనా తప్పులు ఉంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చుకోవాలన్నా, ఫోన్ నంబర్ మార్చుకోవాలన్నా కూడా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే రైతు భరోసాను కేవలం సాగు చేసేటటువంటి భూములకే మాత్రమే ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.